ఒసే రేఖ, నిన్నేనే. అలా బెల్లం కొట్టిన రాయిలా నుంచోకపోతే అందరికి కాపీలు పట్టుకురావచ్చుగా. అవును, మనతో పాటు అక్షర వచ్చింది ఏది? ఇక్కడే ఉన్నాను జేజమ్మ. దాతల్ నా బంగారం. పో నాన్నమ్మ, నువ్వు మరీను రాత్రి నుంచి నన్ను ఒకటే పొగడేస్తున్నావు. నీ దుంప తెగ నిజంగానే మోచిపోయేలా చేసావు. ఇంకా లాభం లేదు, నీ నాటకం నేనే బయట పెట్టేస్తాను. అమ్మడో జేజమ్మ, ఏమ్మా? ఇదిగో ఈవిడే మన పని మనిషి. ఆ రేఖ లేదు, ఆ రేఖ వాళ్ళమ్మ చెంచు లక్ష్మి. అలాగా? ఏంటే చెంచు, పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం తెలీదా? పెట్టు. ఏమిటి జగదీశ్వరి లేచావు? చిన్నత్తయ్య గారికి నేనంటే ఎంత ఇష్టమో నా కోసమే లేచారు జేజమ్మ. అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాదు కదా, అందుకని. అవునమ్మడు, ఎలాగైనా మా జగదీశ్వరి చాలా ప్రేమ గలదే బంగారం. అవును జేజమ్మ. తెల్లారి లేచింది మొదలు అక్షర అక్షర అంటూ కలవరిస్తారు జేజమ్మ. ఏంటనే ఇది? నీకేమైనా అర్థమవుతుందా? అర్థమవటం మాట్లాడుంచరా, పిచ్చెక్కిపోతుంది. ఉండు, ఏమే రేఖ, మీ తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి అందరికి కాఫీలు పట్టుకురండి. చెప్పేది మీకే, వెళ్ళండి. అలాగే అమ్మగారు, నువ్వు పదమ్మ వెళ్దాం. అసలేం జరిగిందో ఇప్పుడే కనుక్కుంటాను. నువ్వెక్కడికే పిల్ల, వాళ్ళు తెస్తారులే. ఒకడికి ఇద్దరిని మేపట్లా. అది కాదు జోజమ్మ, మరి ఏది కాదు జగదీశ్వరి, ఆ రేఖ నాకు నచ్చలేదు జగదీశ్వరి. ఉలకట్లేదు పలకట్లేదు, బాగా పొగరెక్కువ. ఏమిటి జగదీశ్వరి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు నానమ్మా, నిజమే, కాస్త పొగరుంది అంతే. అత్తయ్య మంచివాళ్ళు కాబట్టి
కాస్త పొగరు అని అంటున్నారు కానీ జేజమ్మ, నిజానికి దానికి నువ్వన్నట్టు ఒళ్ళంతా పొగరే. ఆ, 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 అవునే, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇది ఏ నాటకం ఆడి ఇలా తారుమారు చేసిందో గాని ఇప్పుడు నానమ్మకి చెప్తే తట్టుకోలేదు. తీసుకోండి అత్తయ్య గారు, కాఫీయే. ఏమిటి జగదీశ్వరి ఆలోచిస్తున్నావో, తీసుకో. కాఫీ బాగుందా అత్తయ్య గారు? నీకేం చెప్పాను దారిలోను? కాఫీలు నీళ్లు తాగనని చెప్పానా లేదా? మర్చిపోయిన అమ్మగారు. మర్చిపోయిందంట, మర్చిపోయింది. హ్మ్. ఆ, ఎంత పొగరు జేజమ్మ. ఆ, ఒళ్ళంతా పొగరే. ఎలా వెళ్ళి అందరికి ఇయ్యి. నువ్వు చెప్తేనే మర్చిపోయిందంట. ఆ, పెద్దలంటే భయం భక్తి ఏమీ లేదు. ఆ, తీసుకోరా మనవడా, తీసుకో. మనవడా, మనవడా, అదేమిటే జగదీశ్వరి అలా వెళ్ళిపోతున్నాడు? ఏమిటే, ఏమిటి మీ ఇద్దరు వాడిని ఏమన్నారు? మేమేమంటామమ్మా పనోళ్ళు, యజమానులు ఏమంటాం? బాబు గారు కూడా మీలా కాఫీ తాగరేమో, ఎవరికి తెలుసు. ఏంటే హ? మా ఆయన కాఫీ తాగరా? హ? ఏం తెలుసా నీకు? హ? ఏంటా చూపు? మా ఆయన ఎందుకు తాగలేదో తెలుసా? నాకివ్వకుండా నీ కూతురు ఆయనకిచ్చినందుకు కోపంతో వెళ్ళిపోయారు తెలుసా? ఛ! బంగారం, నువ్వు రా తల్లి, అలసిపోతావు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఆ, జగదీశ్వరి, ఈ సంతను నువ్వు బయటకు పంపిస్తావా లేదా? అలాగే అలాగే నానమ్మ, అలాగే పంపించేస్తాను. నువ్వు ముందెళ్ళి రెస్ట్ తీసుకో. లే. ఆ, పదండి. ఈశ్వర నారాయణ. ఆ, మనవడా, వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. మీ ఇద్దరు కలిసి అసలు బయటకు పోయింది. ఇదిగో జగదీశ్వరి, వీళ్ళిద్దరిని బయటకు పంపిస్తావా లేదా? అలాగే నానమ్మ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. జేజమ్మా, నువ్వు బాధపడకమ్మా. మా ఆయనకి కోపం వచ్చింది జేజమ్మా, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు బాధపడకు తల్లి. శ్రీరామచంద్రుడికి ఎప్పుడు కోపం రాదు. ఆ మంచివాడు. ఆ, ఇదిగో జగదీశ్వరి, ఇప్పుడే చెప్తున్నాను, ఈ చికెన్ బయటికి పంపిస్తావా లేదా? పంపించాల్సిందే. నాకు కోపం వచ్చేస్తోంది. నువ్వు పద్దేదమ్మా, పంపించేదా? పంపించేస్తాడంట్లే. నువ్వు ఆడవు బాకు, మనం వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పద. ఇది ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు. అయినా మస్తాన్ గడేంటమ్మా, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఇప్పుడు అది చేసిన పనికి నాన్నమ్మ ఉన్నంత వరకు ఈ నాటకాన్ని కొనసాగించాల్సిందే. జేజమ్మ ఇప్పుడు అప్పుడే వెళ్ళదట అత్తయ్య. ఆ రేఖ కానిపోయేంత వరకు ఇక్కడే ఉండమంటోంది. ఇందాక కోపంలో ట్రే విసిరి కొట్టాను కదా. కొడితే కొడితే ఏముంది, అది నన్ను కొట్టింది. అనయ్య, నువ్వు ఆగు. ఇప్పుడు ఆవిడ నీ చేతిలో తన్నులు తిట్లు తినే స్టేజ్లో లేదు. నువ్వు ఆగు. అసలేంటోదినా, ఇదంతా ఎలా జరిగింది? ఆ రోజు ఎవరో చిన్న పిల్ల
నన్నెవరో పిలుస్తున్నారంటే అటు వెళ్ళాను. అక్కడే రేకుంది. నా నోరు మూసేసి నా సెల్ ఫోన్ తీసేసుకుని లోపలికి తోసేసి బయట గడి పెట్టింది. అరిస్తే బామ్మకు అసలు సంగతి చెప్పేస్తానని బెదిరించింది. మరి అక్షరరేఖల రివర్స్ డ్రామా ఎలా జరిగిందక్క? నువ్వు బాత్రూంలో ఉన్నావు కదా, ఎలా బయటకు వచ్చావు? రాకపోయినా బాగుండేది. ఆ ప్రేమ్ సాగర్ గారు లేడు. వాడెవడు? ఎవడో లేపెద్దమ్మా, ఇప్పుడు ఆడి గురించి ఎందుకు? వాడేం చేశాడు వదినా? అతనే బోల్డ్ తీశాడు. బయటకు వచ్చి చూస్తే వీడు తాగి నన్ను అల్లరి చేయబోయాడు జేజమ్మా. మా ఇంట్లో పని మనిషి జేజమ్మా, పేరు రేఖ. అదత్తయ్య జరిగింది. అత్తయ్య ఎలాగోలా మీరే చెప్పండి అత్తయ్య. ఎవరికి ఏమని చెప్పాలి? జయచమ్మకి అసలు విషయం చెప్పేయమంటున్నాను అత్తయ్య. అక్క బాధ చూడలేకపోతున్నాను. లేదు లేక నానమ్మ వాళ్ళింట్లో ఏం చెప్పిందో విన్నారు కదా. మన కుటుంబంలో ఏ చిన్న మచ్చ చూపించినా ఆ క్షణమే ప్రాణాలు వదిలేస్తాను అన్నారు. నానమ్మ అంత మాట అంది అంటే మన కుటుంబం మీద ఎంత గౌరవం నమ్మకం ఉందో ఆలోచించు. అలా అని దీన్ని అన్యాయం చేయడం ఏంటి జగదీశ్వరి? అమ్మాయిల మరాఠీ అది అక్షరం చెప్పుకుంటే చెప్పుకుంది. దీన్ని పని మనిషి అని ఇరికించుకుని ఉంటే బాగుండేది. అసలు దానికోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను. చూసారా ఎలాంటి షాక్ ఇచ్చానో? చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నన్ను తీసుకెళ్ళండమ్మా వస్తాను అని. హ, విన్నారా? విన్లా? పెద్ద సినిమా స్టైల్లో నన్ను కట్టి పడేశారు. ఇప్పుడేమైంది? అందరి నోళ్ళు నేను కట్టిపడేశాను. నాకు పిచ్చ హ్యాపీగా ఉందాక నిన్ను చూస్తుంటే. అరెరెరెరెరే, నన్ను పని మనిషిగా ఫుట్బాల్ ఆడుకున్నారు. అప్పుడింకా నయం, నేనేదో వాగేసి నా కోపాన్ని తగ్గించుకునేదాన్ని. కానీ ఇప్పుడు మింగలేక కక్కలేక కుమిలి కుమిలి చావాలి. మీ అందర్నీ చూస్తుంటే ఆ ముసలిదానికంటే ముందు మీరే పోయేలా ఉన్నారు. జేజమ్మా, ఏమ్మా? చూశారు కదా, నేనిక్కడ స్విచ్ నొక్కితే అక్కడ బల్బ్ వెలుగుతుంది. మీ అందరి మొహాలు ఇక్కడ మాడిపోతాయి. బీ కేర్ఫుల్. బంగారం, వస్తున్నాను జేజమ్మా. ఇక్కడ అత్తయ్య గారికి కాళ్ళు నొక్కుతున్నాను. అలాగేనమ్మా, అలాగే నొక్కి. మీ నాన్నమ్మ నొక్కేయ్ అంటుంది. నొక్కేనా? బాయ్, నేను వెళ్తున్నాను. ఇక మీ ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టుకోండి. క్యారీ ఆన్. ఏం చేద్దాం అత్తయ్యా? అసలు ఇది ఎటు దారి తీస్తుందో తెలియట్లేదు. కొంపదీసి జేజమ్మ దాన్ని ఇన్ని వేరే కాపురం పెట్టమంటుందేమో. వదినా ఊరుకో, అలాంటి మాటలు బయటకన్నావనుకో ఆ రేఖకి రాని ఐడియాలు నువ్విచ్చిన దాని అవుతావు. అవునక్క, కానీ జయచమ్మ అలాంటి పని చేయదు. జేజమ్మ చేయదమ్మా, అది చెప్పి చేయిస్తుందని కదా. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అమ్మా,
దీని నుంచి ఇంకో సమస్య రాకముందే బయటపడాలమ్మా. అమ్మగారు ఇదేనమ్మా రావడం. ఏంటి నాకు టైం ఇలా కలిసి వస్తుంది? ఏంటమ్మా మాట్లాడావు? నాన్న బాగున్నారా? నాన్నకి బీపీ ఎలా ఉంది? నీకు షుగర్ కంట్రోల్ అయిందా? నాన్నకి వెన్ను నొప్పి తగ్గిందా? నీకు మోకాళ్ళ నొప్పులు పోయాయా? ఏయ్ నోర్మయ్, ఏంటే మా ఇంటా వంట లేని రోగాలని చెప్తున్నావు? బంగారం, ఆ? ఆ, ఎవరమ్మా ఈవిడ? ఆ, మా అమ్మ. ఆ, ఆ. మా మంచి అమ్మ. ఈవిడ మా జేజమ్మ. ఆ, మా జగదీశ్వర అత్తయ్యకి నాన్నమ్మమ్మ. ఆ, ఆ. ఆ అమ్మ జేజమ్మ వయసెంతో తెలుసా? 106 ఏళ్ళు. నమస్తే అమ్మా. నమస్తే మనవరాల. నువ్వు మా రాజేశ్వరి వియ్యపురాలువా? అవునండి. ఆ, ఏరి వీళ్ళంతా? లోపలున్నారమ్మా. ఏయ్, నువ్వు నాతో మాట్లాడకన్నానా? నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. చూసావా జేజమ్మ, నేనంటే మా అమ్మకి కోపం. ఏమిటే అక్షరంటే నీకెందుకు కోపం? నాకు అక్షరంటే ఎందుకు కోపం? నేను అదేగా చెప్తున్నాను. నీ కూతురంటే ఎందుకు కోపం అని. అక్షర, ఇక నువ్వు వెళ్ళక తప్పేలా లేదు. వదిన వదిన అసలు నిజం చెప్పేలా ఉంది. అవునత్తయ్య, మొన్న అసలే పెద్దమ్మ కోపంలో వెళ్ళింది కూడా. వెళ్ళనా అత్తయ్య? వెళ్ళవే, నీ వెనకాల మేమంతా వస్తాం. చూడండి బామ్మ, నాకు నా కూతురంటే కోపం లేదు. మరి వాళ్ళ అత్తంటే కోపమా? ఈవిడ మొన్న జరిగింది మనసులో పెట్టుకుని అత్త మీద కోపం అనుకుంటుందేమో. మాట్లాడవేమిటే చెప్పు. కూతురంటే కోపం లేదు అన్నావు, బాగానే ఉంది. మరి అత్తలంటే కోపమా? లేకపోతే మీ అల్లుడంటే కోపమా? మా అమ్మకి వాళ్ళందరూ అంటే బాగా ప్రేమ, గౌరవం. నేనంటేనే కోపం. ఏయ్, ఇంకొకసారి నన్ను అమ్మాని పిలిస్తే బాగోదు. ఎవరే నీకమ్మా? అక్క నువ్వు వెళ్ళక్క, అక్కడ కొంప మునిగిలో ఉంది. నువ్వు వెళ్ళు త్వర. బాగున్నారా అమ్మగారు?